ప్రస్తుతం మార్కాపురం వెలిగొండ ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న ప్రాంతాల దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా ఆ గ్రామానికి చెందిన వ్యక్తులే. ఇక్కడ కొంతమంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందలేదని చెప్పి చాలా మంది బాధితులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ప్రస్తుతం 750 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం మంజూరు చేసింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో. మీకు ఎంతవరకు అందినాయి? ఊర్లో ఒక 10 మందిని తీసుకుంటే మేడం, 10 మందిలో 4 పడ్డాయి, మిగతా 6 పడలేదు మేడం. ఆ ఫ్యామిలీలో కూడా 6 మంది ఎలిజిబుల్ అయితే వాళ్ళు 2 పడ్డాయి, ఇంకా 4 పడలేదు. అలా జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళేమో మేము అందరికి కొట్టేసామంటారు, మాకేమో డబ్బులు పడలేదు. మాకు ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, బ్యాంకుల దగ్గర లేవు చూసుకోవడానికి. మేము టౌన్కి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మాకైతే అమౌంట్ అయితే ఇంకా కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇక్కడ చాలా మంది వెలిగొండ ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూమికి ఎంత అని చెప్పి డబ్బులు కొంత సహాయం అయితే చేయడం అయితే జరిగిందన్నారు. అది ఎంతవరకు నిజం? అది 2006లో సోషియో ఎకనామిక్ సర్వే చేసి కొంతమందికి ఇళ్ళకి అని చెప్పేసి, పొలాలకి అని చెప్పేసి ఇచ్చారు మేడం. దాంట్లో కొంతమందికి అందినాయి, కొంతమందికి అనలేదు. అందలేని వాళ్ళు మళ్ళీ అర్జీలు పెట్టుకున్నారు. వాళ్ళు ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా 31వ తారీఖున ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది కదా, మరి మీకు పునరావాసం కింద ఏవైనా ప్రభుత్వం నుంచి సహాయం అందిందా? ఏం అందలేదు మేడం. ఇంకా పట్టాలు కూడా ఇవ్వలేదు మేడం. మాకు పట్టాలు ఇవ్వలేదు. మాకు ఇచ్చిన పునర్వాస కేంద్రాల్లో మౌలిక వసతులు ఏం లేవు. మాకు ఆ డ్రైనేజీలు, ఆ లైట్లు ఒకటే వేసారు మేడం. ఇంకా బడి గుడి ఇలాంటివి ఏం కట్టలేదు. మాకు ఇల్లులు ఇది మీ ప్లాట్ అని చెప్పేసి కూడా మాకు పట్టా ఇవ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని ఏమో ఊరు ఖాళీ చేయమంటున్నారు. మేము ఖాళీ చేసి అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి? మాకు పట్టాలు ఇచ్చి మాకు ఒక ప్యాకేజ్ అమౌంట్ అనేది ఇస్తే మేము వెళ్ళి అక్కడ చిన్న గుడిసేసుకోనో ఏదో ఒకటి చేసుకొని మాది మేము నిర్మించుకుంటాం. మాకు అదేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఊర్లో ఇప్పుడు పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఖాళీ చేసేసేయండి బుధవారం బేస్తవారం లోపు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మాకు ఇంకా ఏమైతే కల్పించలేదు వాళ్ళు. మరి దౌర్జన్యంగా పోలీసులు అయితే మాత్రం మిమ్మల్ని ఖాళీ చేయిస్తున్నారు అని అంటున్నారు. కానీ మరి పునరావాసం కింద మీరు ఎందుకు ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నించి అడగట్లేదు? అడుగుతున్నాం మేడం. కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకుంటున్నాం. వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. గత 3 వారాల నుంచి అందరం వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాం. కలెక్టర్ గారు అర్జీలు తీసుకుంటున్నారు, కానీ ఆ అర్జీలకు పరిష్కారం అనేది ఇంకా రాలేదు. ఎలిజిబిలిటీ ఉన్నా కానీ కొంతమందికి రావట్లేదు. కొత్తగా పెట్టుకోవాల్సిన వాళ్ళకి అవకాశం ఇచ్చాము అని చెప్పేసి అర్జీలు తీసుకున్నారు, కానీ ఆ అర్జీలు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. కానీ ఆ అర్జీలో వాళ్ళది అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనే విషయం కూడా ఇప్పటికీ తెలియలేదు. 750 మంది అర్జీలు ఉన్నాయి ఊర్లో, అది ఇంకా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెలిగొండ ప్రాజెక్టు 80% వరకు పూర్తయింది. ఎలక్షన్ కోడ్ వల్ల మాత్రమే ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఆగిపోయింది అని చెప్పి చాలా మంది ఇప్పుడున్న ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ క్లియర్ గా అందరికి అందుంటాయి అని అనుకుంటున్నారా? అందుతాయి మేడం. ఎలా చెప్పగలరు మీరు? ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది మేడం. ఎలక్షన్ కోడ్ రాకపోయింటే అప్పట్లో మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. బిల్ పాస్ చేశారు, అంతా అయిపోయిందని చెప్పారు. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మాకు ఈ ప్యాకేజ్ అమౌంట్ అనేది ఆగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం గెలిస్తే మళ్ళీ ఇస్తామని చెప్పేసి అప్పట్లో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం 750 కోట్లు ఇచ్చింది కదా, ఆ 750 కోట్లలో కొంతమందికి అందే, కొంతమందికి రాలేదు మేడం. అందరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. అందరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చి పట్టాలు ఇస్తే మేము ఊరికి కాల్ చేయడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు కదా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్. అంతమంది చెప్పలేదు మేడం. గెజిట్ లో ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నారు. ఇప్పుడు గెజిట్ లో మేడం ఇంతకుముందు 2006లో అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకొని పిల్ల వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపరేట్ అయ్యి చిన్న ఇల్లు వేసుకొని అది న్యూలీ కన్స్ట్రక్షన్ కింద పెట్టి వాళ్ళకి ఇప్పుడు గెజిట్లో పేరు లేదని వాళ్ళకి ప్యాకేజ్ రాదు మేడం. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళది మిస్సింగ్ లెక్క పడింది. వాళ్ళకి ఏం జరగట్లేదు మేడం. ఇప్పుడు మేము అందరం సట్టపుట్ట సర్దుకొని వెళ్తాం. వాళ్ళు మాతో పాటే ఉండేవాళ్ళు కదా, మరి వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అలాగే మేడం కట్ ఆఫ్ డేట్ కూడా 2019 ఆగస్టు 31 నాటికి అన్నారు. మాకు దానికి ఏజ్ ఉంది, అర్హత ఉంది. మాకు బర్త్ సర్టిఫికేట్ ఇది గవర్నమెంటే ఇచ్చింది మాకు ఈ సర్టిఫికేట్. దీంట్లో 2001-10-6 అని ఉంది. వాళ్ళు ఆర్డీఓస్ గారు కూడా మాకు ఇచ్చారు. అది కుదరదని చెప్పేసి లాయర్ దగ్గర నుంచి కూడా ఒక నోటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు ఇది చెల్లదు, ఇది మేము ఇచ్చిందే, లేట్ బర్త్ సర్టిఫికేట్ మేము తీసుకోమని అంటున్నారు. మేము పుట్టినట్టు మాకు ఇది తప్ప ఆధారం ఇంకేమన్నా ఉంటుందా? ఉండదు. నా జననం తెలిపేది ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నేను పుట్టినా అని చెప్పి మీకు ఒక రుజువుగా చూపిస్తే మీరు అది చెల్లదంటే మేమేం చేయాలి? ఇంకా మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి ఇది చెల్లదని అంటున్నారా, లేదంటే దీనికే వాల్యూ లేదనేది మాకు అర్థం కావాలి. ఇలాంటి చాలా మంది ఉన్నాయి మేడం. మా ఒక్కడిదే కాదు, ఇలాంటి చాలా మంది ఉన్నాయి ఊర్లో మొత్తం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా మేడం చాలా మంది ఉన్నారు. అప్పట్లో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రభుత్వం మా యందు దయ ఉంచి కట్ ఆఫ్ డేట్ పెంచి మాకు అందరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.